నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. కొద్దిసేపటి క్రితమే విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చెప్పకుండా పక్క దేశాలకు పారిపోయాడేంటి, తండ్రి కొడుకులిద్దరూ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు పారిపోవడం ఏంటి అనేది పెద్ద కీలకమైన వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణ గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వెళ్ళారు, లండన్ కుటుంబంతో వెళ్తున్నా అన్నారు, అధికారికంగా రికార్డు చూపించే వెళ్ళారు. మరి చంద్రబాబు గారు నిన్న మనం చూస్తే అమెరికా దేశం వెళ్ళారని చెప్పి ప్రచారం జరిగింది. కానీ అక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ కోమటి జయరాం మాత్రం అమెరికా రాలేదని చెప్పి ఆయన చెప్పారు. మరి నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారనేది ఎవరికి తెలియదని ఈ పరిస్థితి. ఒక ఆంధ్రప్రదేశ్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం వదిలి వెళ్ళినప్పుడు ఏ దేశం వెళ్తున్నారో వెళ్ళటం తప్పు కాదు, ఏ దేశం వెళ్తున్నారో కూడా కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వెళ్ళటం అది భయపడి వెళ్ళిపోయాడా, పరారాయి వెళ్ళిపోయారా, లేదంటే ఓటమిని తట్టుకోలేక వెళ్ళిపోయారని చెప్పి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు బొత్స గారు. మరి ఈ నేపథ్యంలో మరి టీడీపీ నాయకులు కూడా మరి అక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్న టీడీపీ అనుకూల మీడియా అనుకోవాలా, మరి వాళ్ళు కొన్ని క్వశ్చన్లు వేసినప్పుడు కూడా ఆయన కూడా చాలా వ్యంగ్యంగానే స్పందించారు బొత్స సత్యనారాయణ గారు. సెక్యూరిటీ హాస్పిటల్లో ఎవరికి చెప్పకూడదు, అందువల్ల ఎవరికి సెక్యూరిటీ, చంద్రబాబు గారి సెక్యూరిటీ ఇవ్వాలంటే మరి ఖచ్చితంగా ఆ దేశాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవారు కూడా చెప్తే కదా సెక్యూరిటీ ఎవరైనా ఇస్తారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వెళ్ళారు కదా లండన్ దేశం, మరి ఇవి చెప్పి వెళ్ళిపోవడానికి ఇబ్బందులు ఏంటి? సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా సెక్యూరిటీ ఆయనకి ఎదురుకి జెట్ కేటగిరీలో ఉన్నారు కదా, కాబట్టి ఎందుకు అంత రహస్యంగా టూరు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు పెట్టుకోవడం ఎందుకు? ఏంటి దీంట్లో ఏదో మతలబు ఉందా? ఎలాంటి చంద్రబాబు అంటేనే రకరకాల రాజకీయాలు చేయడంలో దిట్ట అని చెప్పి ప్రచారం, కాబట్టి ఇతర దేశాలకు వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎలాంటి షెల్ కంపెనీలు గతంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు. షెల్ కంపెనీలు సృష్టించే రాజకీయ చైతన్యం ఒక చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికే ఉంది, ఇలాంటి చేయడంలో దిట్ట అని చెప్పి విమర్శలున్న నేపథ్యంలో చంద్రబాబు గారు ఎవరికి చెప్పకుండా కొంచెం దుబాయ్ అన్నారు, కొంచెం ఇటలీ అంటున్నారు, చెప్పా పెట్టకుండా పారిపోయాడు, ఓటమి భయంతో పారిపోయాడా చంద్రబాబు అని బొత్స సత్యనారాయణ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పటికి కూడా టీడీపీ నాయకులు ఎవరు కూడా చంద్రబాబు గారు పలానా దేశంలో వెళ్ళారు, పలానా దేశంలో ఉన్నారు, పలానా అప్పుడు వస్తారు అని అధికారికంగా టీడీపీ నాయకులు ఎవరు చెప్పడం లేదు. అంటే చంద్రబాబు గారు ఎందుకు అంత భయపడి ఓటమికి భయపడి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది? దేశాలు దాటి వెళ్ళిపోవడం అంత అవసరమా? ఎప్పటికైనా మళ్ళీ ఆంధ్ర గడ్డ మీద అందరూ నివసించాల్సిందే కదా అని బొత్స సత్యనారాయణ గారు చాలా కీలకంగా వ్యంగ్యంగా శలోక్తులతో మాట్లాడారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏ దేశానికి వెళ్ళారు, లేదా కుటుంబంతో వెళ్ళటం తప్పు కాదు, ఏ దేశం వెళ్ళారు చెప్పడానికి ఉన్న ఇబ్బంది ఏంటి అనే ప్రశ్న ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ప్రధానం ఉన్న అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా ప్రశ్నిస్తుంది. మరి ఇవాళ రేపట్లో టీడీపీ రాష్ట్ర కార్యాలయం చంద్రబాబు గారు ఏ దేశం వెళ్ళారు, ఎప్పుడు వస్తారని చెప్పి ప్రకటించి ఆలోచన చేస్తారో లేదో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.